నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్రలో ఉద్యోగ అవకాశాల కల్పనకు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అర్బన్ బ్యాంక్ అభివృద్ధి దిశగా వినూత్న కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఏప్రిల్ 20న వివాహ పరిచయ వేదిక. సొసైటీ ఉపాధ్యక్షులు జన్నాదుల మహేష్. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్వదేశీ విదేశీ కంపెనీలను స్వాగతించి ప్రోత్సహిస్తూ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని వివరిస్తూ ప్రశంసించారు. ఎంఎస్ఎంఎల్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పరిశీలించే విధానాన్ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే భిన్నంగా అతిపెద్ద ఉక్కు పరిశ్రమ స్థాపనకు ఉత్తరాంధ్రలో చేపడుతున్న చర్యలను వివరించారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యాచరణకు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా యువతను తీర్చిదిద్దుతున్న తీరును వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రంలోని కూటమి ప్రభుత్వం సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల గతంలో చూడని అభివృద్ధి చూస్తున్నామని ఇదో శుభ పరిణామమన్నారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కుద్దూస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనటానికి ఆర్సిలార్ మెటల్ మరియు నిస్సాన్ సంయుక్త ఆధ్వర్యంలో అతిపెద్ద కర్మాగారం, ఉక్కు కర్మాగారం రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే ఈ రోజున ఉత్తర ఆంధ్రలో ఎక్కడైతే వెనకబడ్డ ప్రాంతంగా మనం భావిస్తూ ఉన్నామో ఆ ప్రాంత అభివృద్ధికి ఈ రోజున ఈ పరిశ్రమ అనేది ఒక స్వర్గధాముగా భావించవచ్చు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావటమే కాకుండా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకి ఉద్యోగ అవకాశాలని ఇప్పటికే ఈ రాష్ట్రంలో 6,81,000 మంది ఉద్యోగస్తుల్ని చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అయింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి మేము గతంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సాధించలేనటువంటి అభివృద్ధిని ఈ రోజున జీడిపిలో కానీ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో సూపర్ 6లో భాగమైనటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే నేపథ్యంలో ఈ రోజున ప్రతి పరిశ్రమ యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకురావటానికి అనేక రూపాల్లో ప్రతి నిత్యం కూడా నిత్య శ్రామికుడిలాగా కష్టపడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. జిల్లా అనేది కాదు, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల్ని ప్రారంభించాలని చెప్పి తద్వారా ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్క యువకుడిని కూడా సాంకేతిక పరంగా నిష్ణాతుడిగా తయారు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ రోజున ఆ నేపథ్యంలోనే మనం ఆర్సిలార్ మెటల్ వారి యొక్క కంపెనీని మనం ఒకసారి చూసినట్టయితే 135,963 కోట్ల రూపాయలని పెట్టి 2030 సంవత్సరం లోపలే మొదటి యూనిట్, తర్వాత రెండో యూనిట్, 2 యూనిట్లు కలిపితే దాదాపు 18 మిలియన్ టన్నుల సంవత్సరానికి ఇక్కడ ఉక్కు ఉత్పత్తి చేసే కర్మాగారంగా ఏర్పడిపోతాం. ఈ రాష్ట్రంలో ఉన్న యువతని కాపాడటానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నటువంటి మరి కేంద్రం నుంచి సహాయం అందిస్తున్నటువంటి మోడీ గారు కూడా ఈ యొక్క పరిశ్రమ గురించి ప్రశంసించిన సందర్భం కూడా అంత పెద్ద పరిశ్రమని తీసుకురావటం అనేది నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి నడుస్తున్నటువంటి అంశం అని చెప్పిన మాటలను కూడా గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని ఒక పక్కన పరిశ్రమల ద్వారా అభివృద్ధి, ఇంకో పక్కన ఉద్యోగ అవకాశాలను, ఉపాధిని కల్పించే ప్రభుత్వంగా మనందరం భావించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పురోభివృద్ధికి సమిష్టి కార్యాచరణతో కృషి చేస్తున్నామని, త్వరలోనే బ్యాంకు కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్ కు మార్చుకుని ఖాతాదారులను పెంచుకుని మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బ్యాంకు పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని టీబీ రోడ్ లో గల నెంబర్ 22 ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం బ్యాంకు ప్రాంగణంలో జరిగింది. పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు పురోభివృద్ధి కార్యాచరణపై పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ 104 సంవత్సరాల చరిత్ర గల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చిన్న మధ్యతరగతి వర్గాలకు, చిరు వ్యాపారులకు రుణ పరపతి కల్పిస్తూ డిపాజిట్లపై మెరుగైన వడ్డీ రేటు అందిస్తూ ఖాతాదారులు మన్ననలు పొందుతున్న తీరును వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్టిగేజ్ రుణాలు 3,65,50,000 రూపాయలు, గోల్డ్ లోన్లు 3,35,505,70 సేకరించినట్లు తెలిపారు. రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించే కాల పరిమితి 15 సంవత్సరాలకు పెంచే కార్యాచరణపై బ్యాంకు అధికారుల అనుమతుల కోసమై ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తద్వారా బ్యాంకు సేవలను విస్తృతం చేసే కార్యాచరణను వివరించారు. ఈ సమావేశంలో పాలక మండల వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట పున్నారావు, పాలక మండలి సభ్యులు, బ్యాంకు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ₹5 లోన్తో స్టార్ట్ చేసింది బ్యాంకు. ఇవాళ కొన్ని కోట్లు ఇంకా ఇవాళ టర్న్ ఓవర్ అవుతుంది. అలాంటి బ్యాంకు ఆర్బీఐ వాళ్ళు ఇవాళ నేషనల్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఎక్కడ డాబా మీద పైన స్టేర్లో ఉండడానికి లేదు, ఫస్ట్ ఫ్లోర్లో అందరూ కంపల్సరీ కిందకి రావాల్సిందని చెప్పి ఒక సర్క్యులర్ పాస్ చేశారు. దానికి అనుగుణంగానే మాకు ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు. ఈసారి కొంచెం గట్టిగా చెప్పడం వలన మనం రిమోడల్ చేసుకొని మొత్తం అతి త్వరలో మరి నాయకుల్ని పిలుచుకొని, ఆఫీసర్స్ని పిలుచుకొని ఘనంగా దీన్ని మరి కిందకి గృహప్రవేశం చేసుకొని మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మేము డిసెంబర్ 2025లో ఎక్కాం. ఈ ఎక్కిన కాడి నుంచి ఇవాళ డేట్కి మార్టిగేజ్ లోన్స్ మేము ఇచ్చింది 3,68,50,000 ఇచ్చాం. అట్లనే గోల్డ్ లోన్స్ 3,38,55,550 రూపాయలు ఇచ్చాం. డిపాజిట్స్ మీద లోన్స్ వచ్చేసి 23,42,000 ఇచ్చాం. టోటల్ వచ్చేసి 7,30,47,550 రూపాయలు. మేము డిపాజిట్స్ ఈ కొద్ది కాలంలో సేకరించింది 5,70,61,382 రూపాయలు మేము డిపాజిట్లు సేకరణ జరిగింది. నేషనల్ బ్యాంకులతో పోటీ పడుతున్న ఈ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఇవ్వలేని డిపాజిట్ల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము సీనియర్ సిటిజన్స్కి 9.5 ఇస్తున్నాం, సాధారణ వారికి 60 సంవత్సరాల లోబడి ఉన్న వారికి 8.5 ఇస్తున్నాం, 9 ఇస్తున్నాం. అంటే లాకింగ్ పీరియడ్ పెట్టేసి ఈ మధ్యకాలం మేము 9.5 ఇచ్చాం 3 years. దీన్ని తొందరగా ఉపయోగించుకోవాలని అతి కొద్ది కాలం వరకే దీనికి లాకింగ్ పీరియడ్ టైం ఉంటుందని చెప్పి మేము మీ ద్వారా చెప్పుకుంటున్నాను. మేము రేపు ఈ నెలాఖరికి ఆర్బీఐ వాళ్ళకి మేము రిపోర్ట్స్ పంపిస్తాం కంపల్సరీ మార్చి ఎండింగ్ కల్లా. మేము ఎప్పుడైతే రిపోర్ట్స్ పంపించామో 2 నెలల్లో వాళ్ళు రివ్యూ మీటింగ్కి వస్తారు బ్యాంక్కి. 10% తీసుకొస్తున్నాను. ఈ బ్యాంక్ ఈ చరిత్రలో మేము ఎక్కినప్పుడే ఈ బోర్డు 7.5, 5% ఇవాళ 10% తీసుకొస్తున్నాం. అతి కష్టం మీద ఖాతాదారులను ఒప్పించి ఈ బ్యాంక్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పి ఎవరైతే పెండింగ్ పెట్టారో వాళ్ళందరూ ఇళ్ళకి తిరిగి బయటికి 4 సార్లు తిరిగి ఆయన ప్రాధాన్యపడి ఇన్ టైంలో మాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఎవరైతే ఎన్పిఏలో ఉన్నారో వాళ్ళందరి దగ్గర వసూలు చేసి తీసుకురావడం వల్ల ఇది చాలా గొప్ప విషయం. ఇదంతా స్టాఫ్ మా డైరెక్టర్లకే తగ్గుతుంది. ఖాతాదారులు మాకు సేకరించినందుకు లోను అమౌంట్లు కూడా 30 లక్షల నుంచి ఇంకా పెద్ద అమౌంట్లు పెంచుతామని చెప్పి ఈ బ్యాంకుకి ఉన్న సదుపాయాలన్నీ తెనాలి నియోజకవర్గ ప్రజలు మా కింద ఈ బ్యాంక్ కింద ఉన్న 6 గ్రామాలు కొత్తగా వచ్చే మండలాల వాళ్ళందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ కొత్తగా ఈ పాలకవర్గం కింద బ్యాంకును కిందకి దించడానికి ఒక ప్రపోజల్ పెట్టారు లోగడే. పోయినసారి గవర్నమెంట్ అప్పుడు మధ్యకాలంలో కొంతకాలం దాన్ని అభివృద్ధి చేయడానికి కుదరలేదు. తర్వాత వచ్చిన బ్యాంకు బోర్డు వారికి ఈనాడు మంగమూరి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మనోహర్ గారు, బ్రహ్మస్థానం చంద్రశేఖర్ గారు, అలాగే మన బీజేపీ నాయకులు సహకారంతో ఈ బోర్డు ఏర్పడింది. ఈ బోర్డుకి ఈ రోజున మరి కింద బ్యాంకు దించుకోవడానికి అందరూ సుముఖతం వ్యక్తం చేసి వర్క్ కూడా మొదలుపెట్టడం జరిగింది. త్వరలోనే ఒక నెల 15 రోజుల లోపు ఈ బ్యాంకుని కిందకి దించి మరి బ్యాంకు అభివృద్ధికి మేము తోడ్పడతామని మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా బ్యాంకు కిందకి దించడానికి మీరందరూ సహకరించాలని, బ్యాంకు అభివృద్ధికి అలాగే
బ్యాంకులో ఉన్న ఖాతాదారులు డెవలప్మెంట్ అయ్యి సీనియర్ సిటిజన్లు ఎవరు పైకెక్కడానికి ఇబ్బంది ఇవ్వడం వలన చాలా ఖాతాలు మరి మన దాకా రాకుండా ఉన్నాయి. బోర్డు సభ్యులు కానీ ఏ తరగతి సభ్యులు కానీ ఇక ముందు బ్యాంకు అభివృద్ధి చెందడానికి సీనియర్ సిటిజన్లు కానీ లేడీస్ కానీ ఎవరైనా కానీ కిందకొచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకొని వారి తోడ్పాటు చెందడానికి బాగా సహకరిస్తారు. అలాగే ఈనాడు ఈ బ్యాంకు అభివృద్ధి చెందడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా చేపట్టే అనేక సేవా కార్యక్రమాల్లో వివాహ పరిచయ వేదిక ఒకటని, రాష్ట్రంలోనే కాక రాష్ట్రేతర ప్రాంతాల వారికి కూడా సంబంధాలు సమకూర్చిన సందర్భాలున్నాయని సంఘ ఉపాధ్యక్షులు జొన్నాద్ర మహేష్ పేర్కొన్నారు. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ సీనియర్ నాయకులు జొన్నాద్ర మహేష్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 15వ పద్మశాలియ వివాహ పరిచయ వేదికను ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘీయులకు మ్యారేజ్ బ్యూరో అవసరం లేకుండా సంఘీయుల కోసం చేపట్టిన వివాహ పరిచయ వేదిక ద్వారా గడిచిన 4 పర్యాయాలు అందించిన వివాహ పరిచయ వేదిక వివరాలను తెలిపారు. వివాహ పరిచయ వేదికకు దరఖాస్తు చేసుకునే వారు బయోడేటా జత చేయాలన్నారు. వధూవరుల వివరాలతో అందమైన పుస్తకం ముద్రిస్తామన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఇతర సామాజిక సేవలను వివరించారు. అనంతరం వివాహ పరిచయ వేదిక బ్రోచర్లు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో సొసైటీ బాధ్యులు ప్రధాన కార్యదర్శి బీజీకే నరేంద్రబాబు, కోశాధికారి దివి పురుషోత్తం, దామర్ల పరమేశ్వరరావు, కటకం శేషగిరి, పంచమర్తి భాస్కర్, దివి హేమంత్ కుమార్, గంజి ప్రభాకర్, రాచాబత్తుని వెంకట శివప్రసాద్, దామర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం రోజున 15వ పద్మశాలి వివాహ పరిచయ వేదికని నిర్వహించడానికి కార్యవర్గం అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ పద్మశాలి వివాహ పరిచయ వేదికల గురించి చెప్పాలంటే గతంలో ఈ 14 సంవత్సరాలు నిర్వహించినటువంటి వివాహ పరిచయ వేదికలో 3157 మంది వధూవరులు వారి తల్లిదండ్రులు ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ వధూవరుల పరిచయ వేదికలో ఒక్క తెనాలి ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇంకా ఇతర అనేక ప్రాంతాల నుంచి చాలామంది పద్మశాలి కుల బాంధవులు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. మరి వారందరూ కూడా చెప్తూ ఉంటారు, మేము వేదిక మీద పిలిచి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని లైవ్లో పెడతాం. ఆ మాట్లాడుతున్న సందర్భంలో గతంలో మా పెద్ద అబ్బాయికి కూడా మేము ఇక్కడే సంబంధాలు కుదుర్చుకున్నామండి, మా అమ్మాయికి కూడా వివాహ పరిచయ వేదిక ద్వారానే మంచి సంబంధం కుదుర్చుకున్నాం అని చెప్పినప్పుడు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం అనేది మాకు తృప్తి మిగులుతోంది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకి ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 11,10,500 రూపాయలు ఈ బుక్స్ పంపిణీ ద్వారా పేద విద్యార్థులకి ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఎవరైతే మంచి మెరిట్లో ఉత్తీర్ణత సాధించారో వారందరికీ కూడా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే బీటెక్ కానివ్వండి, ఆ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళల్లో మెరిట్ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని వారందరికీ కూడా ఈ స్కాలర్షిప్ ద్వారా సొసైటీ నుంచి పేదలకు మనం ఏమి ఇచ్చామనే ఒక విధానంలో వారందరికీ ఈ రోజు వరకు కూడా 22,76,500 రూపాయలు స్కాలర్షిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. పద్మశాలి బౌద్ధమ సంఘీయులు ఎవరైతే ఉన్నారో వారందరి దాతృత్వంతో వారిచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 15వ వివాహ పరిచయ వేదిక ద్వారా రేపు ఏప్రిల్ 20వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. కావున సంఘీయులందరూ కూడా పద్మశాలి సంగీతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి సన్నిధానంలో భక్తులు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో వేసే నగదు లెక్కింపు కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రమణ కుమారి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆలయ కార్యనిర్వహణాధికారి రమణ కుమారి ఆధ్వర్యంలో 3 నెలల తర్వాత హుండీల లెక్కింపు చేపట్టారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఓఓ హరిప్రసాద్ పర్యవేక్షణ అధికారిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవో రమణ కుమారి హుండీ లెక్కింపు కార్యాచరణ వివరించారు. లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. 3 నెలల కాల పరిమితి హుండీల కానుకల ద్వారా
4,33,377 రూపాయలు వచ్చినట్లు సమాచారం. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో 3 నెలలుగా వచ్చిన ఆదాయాన్ని భక్త బృందంతో లెక్కించడం జరుగుతుంది. గత డిసెంబర్ నెలలో 17వ తారీఖున హుండీలు ఓపెన్ చేయడం జరిగింది. తదుపరి మహాశివరాత్రి ఉత్సవాల తర్వాత ఇప్పుడే ఓపెన్ చేసి లెక్కించడం జరుగుతుంది. పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానం గంగానంపేట నందు హుండీ లెక్కింపు కొరకు దేవస్థాన అధికారుల ఆదేశం మేరకు పర్యవేక్షణ అధికారిగా వచ్చి ఉన్నాను. ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం వేదికగా ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు డెల్టా ప్రాంతపు రైతాంగానికి ఆటవిడుపు కలిగించేలా ఎడ్డబల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి అనేక మంది అతిరథులు, మహారథులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ తెనాలి వ్యవసాయ మార్కెట్ వేదికగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు 7 విభాగాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 10 కాన్సులేషన్స్ ప్రైజెస్ కూడా ఉంటాయని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రారంభమయ్యే ఎడ్డబల ప్రదర్శనకు అతిథులుగా స్థానిక రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగలపూడి అనిత, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎడ్డబల ప్రదర్శన పోటీల కన్వీనర్ మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబులు అతిథులుగా హాజరవున్నట్టు తెలిపారు. పోటీల నిర్వహణ కార్యాచరణలో శ్రమిస్తున్న కార్యవర్గం, పార్టీ శ్రేణుల సంయుక్త కృషితో పోటీలు ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శనని గత 8 సార్లు ఈ తెనాలి మార్కెట్ యార్డు అదేవిధంగా వేరే చోట నిర్వహించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా పార్టీ ఆవిర్భావం 29/3/2026 అంటే ఆదివారం నుండి 4/4/26 అంటే శనివారం వరకు ఈ యొక్క బల ప్రదర్శన అనేది ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు తెనాలి 2 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం, 6 పళ్ళ విభాగం, కేటగిరీ విభాగం, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అంటే దాదాపు 7 విభాగాలుగా 1, 2, 3 బహుమతులతో పాటు 10 వరకు కూడా కన్సలేషన్ ప్రైజెస్తో ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించే పెద్దలు మరి ప్రత్యేకంగా కోటేశ్వర గారు వీళ్ళందరి యొక్క నేతృత్వంలో తెనాలి తెలుగుదేశం పార్టీ, మన కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి మొదటి రోజు 29న స్థానిక మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆనందబాబు గారు, హోం మంత్రిని శ్రీమతి అనిత గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారు, స్థానికంగా ఉన్న నాయకత్వం, మరి అనేక మంది పెద్దలు ఆ రోజున వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అంతేకాకుండా వ్యవసాయ పరంగా ఎగ్జిబిషన్ కూడా మనం గతంలో ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం. దానికి కూడా మనం ప్రత్యేకంగా మరి ఆ ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా రైతు వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాంగణంగా మరి గుద్దేటి బ్రహ్మారెడ్డి, పాటిపండ్ల నరేంద్ర గారు మెమోరియల్గా పెట్టుకున్నాం. అయితే గోకులం ఏదైతే ఈ క్షీరసాగరం అందమైన పశువుల్ని, ఆవుల్ని మరి ఆ యొక్క పాల దీన్ని పెట్టుకున్న దానికి మత్తె రామయ్య గారు, గవిన్ రామకృష్ణ గారి పేరు పెట్టుకున్నాం. రైతుల ఉచిత భోజనం ప్రాంతానికి వేములపల్లి తాతారావు, కీర్తిశేషులు వేములపల్లి తాతారావు గారి పేరు పెట్టుకున్నాం. గతంలో ఏ రకంగా జరిపామో అంతకంటే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, మరి మా తండ్రి గారి పేరుని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం అనేది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి
మరి ప్రత్యేకమైనటువంటి స్మరించుకునే అవకాశం పార్టీ ద్వారా, పార్టీ నాయకత్వం ద్వారా నాకు కలుగుతున్నందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రైతు సంక్షేమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం కాకలముడి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి గ్రామస్తులకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని, వైసీపీ నేతలు ఆధునీకరణ పనుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయమని, అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం 3 విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిందని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతుల కష్టాలు తెలుసని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి రైతులు అధిక దిగుబడులను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, కూటమి పార్టీల నాయకులు బొల్లిమంత కోటేశ్వరరావు, గాజుల వెంకట సుబ్బయ్య, మన్నేపసి, వేల్పుల రవిప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలు అమలు చేశాం. ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే అందిస్తూ ఉన్నాం. వికలాంగులకు 6,000, 10,000, 15,000 చొప్పున వైకల్యాన్ని బట్టి అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లుల ఖాతాకి తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తూ ఉన్నాం. స్త్రీ శక్తి పేరు మీద మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా వినియోగించుకుంటా ఉన్నారు ఆ పథకాన్ని. ఇంతకుముందు చెప్పినట్టుగా కోట్లాది మంది మహిళలు ఇప్పటికీ స్త్రీశక్తి పథకం మొదలుపెట్టిన తర్వాత రోజుకి లక్షల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఉచితంగా. ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేశారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అడ్డగోలుగా దోపిడీ చేసేసారు. రాష్ట్రం ఏమీ లేదు, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీ అందరి సహకారంతో వచ్చాం మేము అధికారంలోకి. మీకు అనేక హామీలు ఇచ్చాం. ఇచ్చిన హామీ ప్రతిదీ నిలబెట్టుకోవాలి. వాటితో పాటు మీకు ఇవ్వని హామీలుగా ఉన్నటువంటి కుంటుపడిపోయిన అభివృద్ధి కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి. విధ్వంసానికి గురైన అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 72% అప్పుడు పూర్తి చేస్తే 14-19 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా విధ్వంసానికి గురి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతం అంతా రైతాంగం 100% వ్యవసాయ ఆధారంగానే జీవనం సాగిస్తారు. మీకు వ్యవసాయం గురించి, నీటిపారుదల రంగం గురించి, ప్రాజెక్టు గురించి మీకు అవగాహన ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పి పట్టిసీమ నిర్మాణం 6 నెలల్లో పట్టిసీమ కట్టి 4 సంవత్సరాలు డెల్టాకి నీళ్లు ఇచ్చినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ప్రజలకు సేవ చేయాలి, రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోవాలి. ఈరోజు చదువుకునే పిల్లవాడు కానీ, చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ధ్యేయంతో పరిశ్రమలు కూడా తీసుకురావడానికి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 20 లక్షల కోట్ల పైన పెట్టుబడులకి MOU తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం 20,000 ఇచ్చాం కదని ఖాళీగా కూర్చోాలా. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఆ 13,500తో ఇక రైతు గురించి ఏ రోజు ఆలోచన చేయలే. 14 మిగతా విషయాలు పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. రైతు విత్తనం మొలకెత్తిన కాడ నుంచి, నాటిన దగ్గర నుంచి పంట మార్కెట్కి పంపించిన దాకా మీరు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు తిరగకుండా మీ ఖాతాలకు డబ్బులు జమ చేశామనేది యథార్థం అవునో కాదో మీరే చెప్పండి. సీనియర్ పాత్రికేయుడు, వీడియో ఎడిటర్ వీరంకి భాస్కరరావు 4వ వర్ధంతి సందర్భంగా ఆయన మిత్ర బృందం పలు చోట్ల అన్నదాన సేవలు చేశారు. హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోస్ లో ప్రముఖ న్యూస్ ఛానల్లో వీడియో ఎడిటర్ గా, పాత్రికేయుడిగా పనిచేసిన వీరంకి భాస్కరరావు 2022 మార్చి 25న కార్డియాక్ అరెస్ట్ తో తెనాలిలో మృతి చెందారు. ఆయన స్వస్థలం దుగ్గిరాల మండలంలోని మంచికలపూడి. ఉద్యోగ విరమణ తర్వాత తెనాలిలో స్థిరపడ్డారు. ఆయన మరణానంతరం ఏటా ఆయన వర్ధంతి రోజున మిత్ర బృందం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన సేవలు చేస్తున్నారు. బుధవారం భాస్కర్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం
నందులపేటలోని పట్టణ పేదల నిరాశ్రయుల కేంద్రంలోనూ అన్నదానం చేశారు. భాస్కరరావు ఆత్మకు శాంతిని చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్మల్ల వెంకటరెడ్డి, ఏ రమేష్ బాబు, కంతెటి చంద్రశేఖర్, బిఎల్ నారాయణ, బొమ్ము సతీష్ రెడ్డి, బాబురావు, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా మిత్రుడు ప్రముఖ వీడియో ఎడిటర్ సత్య టీవీ ఛానల్లో న్యూస్ ఎడిటర్గా చేసినటువంటి వేరంకి భాస్కరరావు గారు 2022 సంవత్సరంలో అకాల మృత్యు పాలయ్యారు. ఆయన స్మృత్యర్థం ఏటా ఆయన స్నేహితులుగా మేమందరం అన్నదానం చేస్తున్నాము. ఆ క్రమంలో ఈరోజు 4వ వర్ధంతి రోజైన ఈ రోజున దురిపాలెంలోని వృద్ధాశ్రమము, ఇక్కడ పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో అన్నదానం చేశాము. ఈ సందర్భంగా భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆలపాటి రాజా వారధి సెంటర్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కాగా స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. బుధవారం తెనాలి ఆర్టీసీ డిపో నుండి గుంటూరు బయలుదేరిన బస్సు ఆలపాటి రాజా వారధి వద్దకు రాగానే ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధులు రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొనగా ద్విచక్ర వాహనంపై ఉన్న వృద్ధులకు బస్సు ముందు భాగం తగలడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వృద్ధులు క్రింద పడి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాధితులను ఆటో ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు బస్ డ్రైవర్ దుగ్గిరాల రూబెన్ ప్రమాదం తీరును మీడియాకు వివరించారు. క్షతగాత్రుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్, వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలు తెలిసినా మనకేం కాదులే అనే నిర్లక్ష్యం వెరసి తరచూ రోడ్డు ప్రమాదాలు చూస్తున్నారు. ఆర్టీఓ విభాగం లెక్కల ప్రకారం జిల్లాలో రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల వల్ల ఒకరు మృత్యువాత పడుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ సమయంలో నిబంధనలు పాటిస్తూ రోడ్డు క్రాసింగ్ సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. వాహన చోదకులు తస్మత్ జాగ్రత్త. నా పేరు దుగ్గిరాల రూబేను. ఆన్కా డ్రైవర్గా 2 years నుంచి చేస్తున్నాను తెనాలి డిపోలో. లాస్ట్ ట్రిప్ తెనాలి నుంచి గుంటూరు వెళ్తుండగా ఆలపాటి రాజా వారధి దగ్గర స్కూటీ వాళ్ళు ముసలి ఇద్దరు ఆలపాటి రాజా వారధి మీద నుంచి సడన్ గా బస్సు ఎదురుకు వచ్చేసారు. బస్సు నేను నార్మల్ స్పీడ్ లో వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ కొట్టుకున్నా, మరి అప్పటికే బ్రేక్ తీసుకుంటా వచ్చి తనకి తగిలింది. వాళ్ళు బండికి తగిలి ఎదురు పడ్డారు, గొప్ప గాయాలైంది. వాళ్ళని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించాం. ఏమన్నా 108కి ఫోన్ చేసాము. 108కి ఫోన్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఆటోలు ఎక్కించారు. వాళ్ళని 108 రాకోకుండానే ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు పోలీసులు మన కానిస్టేబుల్ గారు వీళ్ళంతా కలిసి వచ్చి కేసున మామూలుగా డీటెయిల్స్ అవి తీసుకుని బస్సును పక్కకు తీశారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ పరంజ్యోతి కలికి సేవా సమితి సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు పాదచారులకు, వాహనదారులకు మినరల్ వాటర్, వడపప్పును పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఏడాది వేసవి కాలం అంతా చలివేంద్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీ పరంజ్యోతి కలికి సేవా సమితి ద్వారా గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం గ్రామాల వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లో లీకేజ్లను అరికట్టే విధంగా చర్యలు, 15 రోజులకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేయడం, ప్రతి ఫిల్లింగ్ కు క్లోరినేషన్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన రీతిలో నీటి సరఫరా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జిబిన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ ఏఓ వి చంద్రమోహన్, ఏపీఎం మహాలక్ష్మి, మధుబాల, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధికారులు మాట్లాడారు. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకి, ఎంపీటీసీలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకున్నాము. గ్రామ పంచాయతీలో ముఖ్యమైన విధుల్లో నీటి సరఫరా ముఖ్యమైనది. గ్రామంలో విడబ్ల్యూఎస్సీ గ్రామ నీటి సరఫరా మరియు పరిశుభ్ర కమిటీ పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి నీటిగా క్లీన్ చేసుకోవాలి, లీకేజ్ ని అరికట్టుకోవాలి, మెరుగైన స్థితిలో నీటి సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నీటి భద్రత మీద మనకి ఒక వర్క్షాప్ లాగా మన సర్పంచెస్కి, ఎంపీటీసీస్కి, వార్డు సభ్యులకి ఒక కార్యక్రమం మీద వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి నిత్యం మనకి వాటర్ లేనిదే మనం ఏ పని చేయలేము. దానికోసం అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఈ నీటి భద్రతకి సంబంధించి మనం మంచిగా పొదుపుగా వాడుకోవాలి.
వాటర్ ఎంత సేవింగ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఈ వాటర్ యుద్ధాలు అనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళ ముందే దీనికి సంబంధించి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నీటి భద్రత వర్క్షాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి మంత్రిలీగ్ కాబట్టి సరిపోయింది. మంత్రిలీగ్ పోతే మంత్రులని ఎవరన్నా మంత్రి కూడా ఇచ్చినా లేరు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు మనలో. కాసేపు ఇగిపోతే ఇప్పుడు మంత్రులు ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం మన ట్యాపుల్లో నీళ్లు వేస్ట్ అవుతున్నా లేకపోతే ఇంకేదన్నా జరుగుతున్నా ఓఎస్ఎస్ ట్యాంకులు నీళ్ళు పోతా ఉంటాయి. ఇప్పుడు అవి అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు. మన వరకైనా మనం ఈ నీటి భద్రతని కాపాడాలని చెబుతామని, మన వరకైనా సరే ఇది ఎప్పుడో మీటింగ్ చెప్పేది కాదు, మన వరకు కాపాడాలని మనం సర్పంచుల్ని ఎంపీటీసీని అందరినీ కూడా సర్పంచుల్ని కోరుతున్నాను. నీటి సరఫరా జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి పైప్ లైన్ల లోపాల వల్ల కూడాను మనకి నీటి యొక్క నాణ్యత అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లీకేజ్ను అరికట్టుకుంటూ వాటిని ఏ విధమైనటువంటి మెరుగైన రీతిలో మనం మంచినీటిని సరఫరా చేయాలనేది గౌరవ పాలకవర్గ సభ్యులందరికీ కూడాను శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడాను క్లోరినేషన్ అనేది ప్రతి ఫిల్లింగ్కి కూడాను చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లోరింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ప్రతిసారి నీళ్ళు వదిలేటప్పుడు కూడా క్లోరింగ్ చేయాలనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కూడాను OHSR ట్యాంకులను మనం క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన మండలంలో బోర్ వాటరే వాడతాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో చెరువుల నుంచి తీసుకున్నటువంటి నీళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి చెరువుల ద్వారా నీళ్లు పంపిణీ చేసుకున్నటువంటి జాగ్రత్తలు అనేటివి కూడాను తెలియజేయడం జరిగింది. అప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన యొక్క పైప్ లైన్ సిస్టమ్ అంతా కూడాను సైడ్ డ్రైన్స్ కి పక్కనగా ఉంటుంది కాబట్టి అవి లీకేజ్ అయ్యి డయేరియా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పైప్ లైన్ లీకేజెస్ ను అరికట్టుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్రలో ఉద్యోగ అవకాశాల కల్పనకు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అర్బన్ బ్యాంక్ అభివృద్ధి దిశగా వినూత్న కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఏప్రిల్ 20న వివాహ పరిచయ వేదిక. సొసైటీ ఉపాధ్యక్షులు జన్నాదుల మహేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.